తెలంగాణలో ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల పండుగకి ఇటు అమ్మవారి ఊరేగింపు కోసం ఇటు అంబారి పైన ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఈ సంవత్సరం అంబారి ఊరేగింపు కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుంచి ఏనుగును తీసుకొచ్చారు. దీంతో పాటు ముస్లిమ్స్ నిర్వహించే ఇటు మొహరం ఫెస్టివల్ కోసం కూడా ఆ ప్రొసెషన్ కూడా ఇదే ఏనుగు ఉపయోగించబోతున్నారు. ఈ సంవత్సరం కర్ణాటక నుంచి రూపావతి అనే ఏనుగును తీసుకొచ్చారు. అది దాదాపు 37 ఏళ్ల వయసున్న ఏనుగుగా చెప్తున్నారు. దానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ కావచ్చు, దాంతోపాటు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ ప్రొసెషన్లో దాన్ని వినియోగించనున్నారు. అయితే మన ఓల్డ్ సిటీలోని ఇక్కడ జిహెచ్ఎంకి సంబంధించిన ఒక ప్లేస్లో ఈ ఏనుగునైతే అంబారీకి సంబంధించి ఏనుగునైతే ఇక్కడ ఏర్పాటు చేసి దానికి కావాల్సిన ఫుడ్ కావచ్చు, మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకుంటున్నారు. దాదాపు రోజుకి 5,000 నుంచి 10,000 వరకు కూడా ఫుడ్కి ఖర్చు అవుతుందని కూడా ఇటు మనకి ఏనుగు సంబంధించిన మెయింటెనెన్స్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి కావాల్సిన ఫుడ్ గ్రాస్తో పాటు ఫ్రూట్స్, అట్లాగే బెల్లము, చక్కెర ఇట్లాంటి ప్రత్యేకమైన ఫుడ్స్ నెల రోజుల పాటు మనకు ఇక్కడ హైదరాబాద్లోనే ఈ రూపవతి అనే ఏనుగు ఉండబోతుంది. అయితే ఈ ఏనుగు సంబంధించి పూర్తి బాధ్యతలు ఇటు తెలంగాణ ప్రభుత్వం చెందిన జూ పార్క్ అధికారులతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతనే దీనికి కొంత పర్మిషన్ రావడం కూడా ఆలస్యమైంది. మొహరం ఫెస్టివల్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇన్ఛార్జ్ ఉన్నారు. మాట్లాడదాం అలీ గారు. చెప్పండి, మొహరం ఫెస్టివల్ ఊరేగింపు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎలా ఉండబోతుంది ఈ ప్రొసెషన్? ఏనుగు కూడా వచ్చేసింది కదా, ఏమేమి నిర్వహిస్తుంటారు? ఫస్ట్ మాకు ప్రతి ఇయర్ ఇదే ప్రాబ్లం. మా ఎస్టేట్కి ఎలుగు తీసుకురావాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే కర్ణాటక నుంచి తీసుకురావాలి, లేకుంటే వేరే స్టేట్ నుంచి తీసుకురావాలంటే చాలా కష్టం ఉంటుంది. మా స్టేట్లో కూడా ఎన్ని ఫెస్టివల్ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మొహర్రం అంటే లాస్ట్ 400 ఇయర్ నుంచి ఇది కంటిన్యూషన్ నడిపిన మొహర్రం. ఒక హైదరాబాద్, ఒక తెలంగాణ స్టేట్ అంటే మొహర్రం నుంచి ఒక పేరు వచ్చింది ఆల్రెడీ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందుగురించి అసలు ఈ ఫెస్టివల్ స్పెషల్ ఏంటి అంటే ఈ అలమే ముబారక్ అంటే ఎలిఫెంట్ పై తీసుకువస్తారు బయటికి. ఇండియాలో మీరు చూడండి ప్రతి స్టేట్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది ఎలిఫెంట్ పై ఉంటుంది. కర్ణాటకలో, ఆంధ్రాలో, రాజస్థాన్లో మీరు చూసిన 100 మంది ఎలిఫెంట్స్ ఉంటుంది కంపల్సరీ. మాకు పర్మిషన్ ఇస్తే మేమే పర్చేస్ చేద్దాం, మేమే మెయింటైన్ చేద్దాం. ప్రతి ప్రోగ్రామ్కి మొహరం ప్రోగ్రామ్, బోనాల్ ప్రోగ్రామ్, ఏమైనా ప్రోగ్రామ్ స్టేట్గా ఉంటే ఈ కష్టం లేకుంటే మేము కూడా యూజ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఈ పబ్లిక్ తరఫు నుంచి ఒక డిమాండ్. మా ఇండిపెండెంట్ స్టేట్లో మాకు కంపల్సరీ ఒక ఎలిఫెంట్స్, ఒక 1 or 2 ఎలిఫెంట్స్ కంపల్సరీ గవర్నమెంట్ పర్చేస్ చేయాలి. రేన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ నుంచి మీర్ చౌక్, చార్మినార్, తర్వాత చాదర్ఘాట్ వరకు టోటలీ మోర్ దెన్ 5 lakhs పీపుల్స్ వస్తుంది ఈ ప్రోగ్రామ్కి. ఈవెన్ మీరు చూసిన కోయిట్లో కూడా ఒక మోర్ దెన్ 3 lakhs పీపుల్స్ బయటికి వచ్చిన తర్వాత ఏం కూడా జరగలేదు. మొహరంలో ఈ ర్యాలీ నిర్వహించే ప్రత్యేకత ఏంటండి? కులీ కుతుబ్ షా ఈ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఇమామ్ హుసైన్ కర్బలాలో ఒక పెద్ద జరిగిన ఫైట్. ప్రతి విషయంకు ఒక అన్జస్టిస్ పై ఫైట్ స్టార్ట్ అయింది. ఆ టైంలో హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం కి ఉన్కే నవాసేకు బులాకి ఖతల్ కరింది. అని ఒకసారి ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత కర్బలాలో జరిగిన తర్వాత ఆ కంటిన్యూషన్లో మీరు చూసిన ప్రతి విషయం మీద మేము మా దగ్గర అది హైదరాబాద్లో అసలు జరిగింది అదే ప్రోగ్రామ్. ఈ మొహర్రం కోసం టోటల్ ఆల్ ఓవర్ ఇండియా లేదు, టోటల్ వరల్డ్లో మా హైదరాబాద్ ఫేమస్ అంటే మొహర్రం నుంచి.